యాసంగి లక్ష్యం యాసంగి లక్ష్యం 68.67 లక్షల ఎకరాలే. నిరుటి కంటే 11.30 లక్షల ఎకరాలు తక్కువ. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక. యాసంగి సీజన్ పంటల సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. మొత్తం 68,67,413 ఎకరాల్లో పంటలు పండుతాయని అంచనాతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గత ఏడాది యాసంగిలో 80,000 ఎకరాల్లో పంటల సాగు కాగా ఈ ఏడాది ఏకంగా 11 లక్షల చిల్లర ఎకరాలు తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముఖ్యంగా వరి 8 లక్షల కంటే తక్కువ ఎకరాలు అయితే వేస్తున్నారు. మొక్కజొన్న 3 లక్షల చిల్లర, జొన్న 2 లక్షల దగ్గర తగ్గిపోయిందనమాట. వానాకాలం సీజన్లో ఏర్పడిన పరిస్థితి దీనికి కారణమని భావిస్తుంది. భారీ వర్షాలతో పంట నష్టాల ప్రభావం ఈ సీజన్పై పడుతుందని, రైతులు రెండో పంట సాగును తగ్గిస్తున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. అయితే శనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, చెరుకు పంటలు మాత్రం పెరుగుతాయని అయితే చెప్పింది. యాసంగి సాగులో వరి ముఖ్యంగా 51 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 6.5 లక్షల ఎకరాల్లో, శనగలు 3 లక్షల ఎకరాల్లో, వేరుశెనగ 2,60,000 ఎకరాల్లో, జొన్న 2 లక్షల ఎకరాల్లో, మినుములు 54,000 ఎకరాల్లో, నువ్వులు 46,000 ఎకరాల్లో, చెరుకు 27,000 ఎకరాల్లో, పెసలు 23,000 ఎకరాల్లో, సజ్జ 14,000 ఎకరాల్లో, పొద్దుతిరుగుడు 24,000 ఎకరాల్లో, కుసుములు 12,000 ఎకరాల్లో, గోధుమలు 10,000 ఎకరాల్లో, బొబ్బాలు 10,000 ఎకరాల్లో పండుతాయని చెప్పేసి అంచనా అయితే వేశారన్నమాట. ఇది తెలంగాణకు సంబంధించి వానాకాలం సీజన్లో పంటలకు సంబంధించి. సో దీనికి సంబంధించి తొందరలోనే రైతు భరోసా కార్యక్రమం కూడా ప్రారంభమైతే కాబోతుంది. సో ఇది మన తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.